కోటిలింగాల ఘాట్ను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి నగరంలో ఉమా కోటిలింగేశ్వర స్వామి స్థానాల రేవు, కోటిలింగాల గుడి స్థానాల రేవు పరిస్థితి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరిసర ప్రాంతాలలో చెత్తా చెదారంతో అలాగే మురికి నీటితో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవు అంతా అపరిశుభ్రంగా ఉందని తక్షణమే అధికారులు స్పందించి రేవును శుభ్రం చేయాలని అన్నారు. రాజమండ్రిలో కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా గోదావరి నదిలో స్నానం చేసి ఉమా మార్కండేయ స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుకుంటారు. మరి మార్కండేయ స్వామి గుడి ఎదురుగుండా ఉన్నటువంటి ఈ మార్కండేయ స్వామి గోదావరి రేవు పరిస్థితి చూస్తుంటే అన్నీ కూడా గళ్ళతోటి కటకటాల్లో కడిశారు. ఎవరు కూడా గోదావరిలో దిగడానికి వీలు లేకుండా. అంతేకాకుండా ఈ గోదావరి రేవు సమీపంలోనే అంతా చెత్త చెదారం అంతా కూడా వేయటం జరిగింది. అంతేకాకుండా మరి గుడి ఎదురుగుండగా ఉన్నటువంటి ఈ ఉమా మార్కండేయ స్వామి గుడి ఎదురుగుండా ఉన్న ఈ ఛానల్ ద్వారా మురికినీరు, రాజమండ్రి మురికినీరు గోదావరిలో కలిసిపోతుంది. అంటే నేను ప్రశ్నిస్తున్నా, మీరు రాజమండ్రిలో ఉన్నటువంటి కార్తీక మాసంలో స్నానం చేసి మార్కండేయ స్వామి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకి మీరు ఇచ్చేటువంటి మరి వరప్రసాదం కానీ, ఈ స్నానం చేయడానికి నీరు కానీ, లేకపోతే ఎల్లకుండా అడ్డుగా కట్టి కటకటాలు కానీ ఇవన్నీ కూడా బహుమతిగా మీరు భావిస్తున్నారని చెప్పి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారిని నేను ప్రశ్నిస్తున్నాను.